చదువుకున్న భాగం ఏంటంటే మొదటగా ఆరాధనోత్సవంలో కీర్తనలు 72:18 చదవండి అందరూ ఒకసారి. కీర్తనలు 72:18 చదవండి దగ్గరగా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అందుకనే ఆ దేవుడైన యెహోవాని, ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. బలవర్తమానంలో ఈ నెల వాగ్దానం మనకి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానం ఏంటంటే అది 119 చదవనమాట. కీర్తనలు 119:3 వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. ఎవరు ఎవరు చెప్పండి. వారు అంటే ఎవరు? వారంటే ఎవరు? ఎవరైతే ఆశ్చర్యకరంగా వెలుగులోకి నడిపించబడ్డారు, చీకటిలో నుంచి ఎవరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు, ఎవరైతే ఆయన శాసనాలను వెంబడించారు, ఎవరికైతే ఆయన తోడుగా ఉన్నాడు, ఎవరికైతే ఆయన స్వస్థత ఇచ్చాడు, ఎవరినైతే ఆయన కలుగజేశాడు, ముఖ్యంగా ఎవరి పక్షానైతే గాలిని సముద్రాన్ని అణిచివేశాడు, అటువంటి వారు ఏం చేస్తారంట? ఆయన మార్గాలలో నడుచుచు. చెప్పాలి, చదవాలి, మిగిలింది చెప్పాలి. ఆయన మార్గాల్లో నడుచుచు, మిగిలింది అది ముఖ్యం మనకి. ఏ పాపము చెయ్యరు, ఏ పాపము చెయ్యరు. ఎవరైతే ఆయన ఆరాధించారు, ఎవరి పట్ల అయితే ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎవరైతే ఆశ్చర్యకరంగా విడిపించాడు, వాళ్ళంట ఆయన మార్గాలలో నడుచుచు, ఆయన వెంబడి నడుచుకుంటూ ఏ పాపము. అదే మనకి వాగ్దానం, మెయిన్ వాగ్దానం హెబ్రోను క్యాలెండర్. వారు ఆశ్చర్య కార్యాలను అనుభవించడం మాత్రమే కాదు, ఈరోజు నువ్వైనా నేనైనా ఆయన ఆశ్చర్య కార్యాలని పొందటం మాత్రమే కాదు, ఆయన మార్గాల్లో నడిచే వాళ్ళంగా ఉండాలి. ఆయన మార్గాల్లో నడిచే వాళ్ళంగా ఉండాలి. ఇంకా ఏ పాపము చేయకుండా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 చదవండి. 1:10 మధ్యలో ఒక భాగం ఉంటుంది, పెద్ద వచనం. అది పెద్ద వచనం 4వ లైన్ 5వ లైన్లో ఉంటుంది. చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 కలిసి ఉంటాయి. 4వ లైన్ చదవండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. ఏం చేయాలంట? దేవుని విషయమైన జ్ఞానమందు, ఈ లోక జ్ఞానం కాదు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాల్లో అన్ని ఏ ఒక్కటి కూడా పొరపాట్లు కూడా వదిలిపెట్టదు. అన్ని తినే విషయంలో, తాగే విషయంలో, పనిపోయే విషయంలో, పడుకునే విషయంలో, లేచే విషయంలో, ఆయన సన్నిధిలో గడిపే విషయంలో, అన్ని విషయాల్లో ఎవరిని సంతోష పెట్టాలి? చెప్పాలి. ఎవరిని తల్లినా, తండ్రినా, చెప్పండి, కొడుకున్నా, కోడల్నా, అత్తల్నా, లేకపోతే బంధువుల్నా, లేకపోతే పక్కనుడల్నా, లేకపోతే భర్తనా, లేకపోతే భార్యనా, లేకపోతే పిల్లల్నా, వాళ్ళని కాదు. ఎవరిని చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా. నా ప్రశ్న ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఆయనకు తగినట్లు నడుస్తున్నావా? ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఏ పాపం లేకుండా ఉంటున్నావా? వాళ్ళలో చేవేసినప్పుడు ఈ 3 ప్రశ్నలు నేనైనా నువ్వైనా మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటోది ఏం ప్రశ్న? చెప్పండి. ఒకటోది ఏం ప్రశ్న? ఆయనకి చెప్పాలందరూ చెప్పాలి. ఆయనకి తగినట్లుగా నడుస్తున్నావా? రెండో ప్రశ్న ఆయన మార్గాలలో నడుస్తున్నావా? ఆయన మార్గాలను వెంబడిస్తున్నావా? మూడో ప్రశ్న
మూడో ప్రశ్న, ఏ పాపము చేయకుండా ఈ 3 విషయాల్లో ప్రభువును సంతోషపెడుతున్నామా లేదా? చెప్పండి. ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలరు? ఈ మధ్యాహ్న కాలంలో నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నా, నేను ఈ లోకాన్ని కాదు సంతోషపెట్టేది, నేను నా కుటుంబాన్ని కాదు, లేదా నా బంధువులు కాదు, లేదా ఇంకేదో కాదు, నేను దేవుణ్ణి సంతోషపరుస్తున్నానని గుండె మీద చెప్పగలిగిన వాళ్ళే ఆ బలంలో చేయగలిగారు. అది సరైన తీర్మానం. అంటే ఏదో ఆశామాషిగా లేదా ఆయన శరీరం ఆయన రక్తం ఏదో 100 రూపాయలకో లేదా 1000 రూపాయలకో లేదా 1,00,000 రూపాయలకో కొనుక్కుంటే వచ్చేది కాదు. ప్రభువుని సంతోషపెడుతున్నామా లేకపోతే లోకాన్ని సంతోషపెడుతున్నామా? మన నడక ఎట్లా ఉంది? ఆయన మార్గాల్లో నడుస్తున్నామా? బైబిల్లో కొంతమంది చూద్దాం, క్లుప్తంగా సమయానుకూలంగా క్లుప్తంగా ఒక 5గురిని లేకపోతే 7గురిని సమయానుకూలంగా చూసుకొని వాళ్ళు ఎట్లా నడిచారు, ఈరోజు వాళ్ళలాగా నువ్వు నేను కూడా ఏ విధంగా ఉండాలో క్లుప్తంగా చూద్దాం. చూసి వాళ్ళలాగా మనం కూడా నడిచినట్లు గమనిద్దాం. ఆయన మార్గాల్లో నడిచే వాళ్ళంగా, మన ప్రభువుకి తగినట్లు నడిచే వాళ్ళంగా, ఏ పాపము కూడా చేయకుండా ప్రభువుని సంతోష పెట్టే వాళ్ళంగా నడుచుకోవాలి. రండి చూద్దాం. చెప్పండి. మన అంశం ఏంటంటే ఫలవర్తమైన అంశం. చెప్పండి, మీరే చెప్పండి. ఆశ్చర్యకరునితో ఎలా నడుస్తున్నాం? ఆశ్చర్యకరునితో ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా దేవుడు ఆరాధనోత్సవంలో, బలవర్తమంలో. ఆ ఆశ్చర్యకరునితో ఎలా నడుస్తున్నాం చదవండి. మొదటగా ఆదికాండం. ఏమి తెలిసిన భాగాలే మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం చదవాలి, మైకున్నోళ్ళు దగ్గరగా చదవాలి. 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ తర్వాత కూడా చదవండి. ఆ భాష కూడా హనోకు దినములన్నీ 365 ఏళ్ళు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. చెప్పండి. మొదటగా ఎవరు నడిచారు? దేవునితో నడిచిన వారు, ఆశ్చర్యకరుని వెంబడించిన వారు, ఆశ్చర్యకరునితో నడిచిన వాళ్ళు. మొదటగా ఎవరంటే హనోకు. చెప్పండి ఎవరు? చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. హనోకు. ఈరోజు మనం పేర్లు పెట్టుకుంటా ఉంటాం పిల్లలకి. హనోక్ అని పేర్లు పెట్టుకుంటా ఉంటాం. వచ్చినాయి, పేర్లు పెట్టుకుంటే తప్పే లేదు. హనోకు దేవునితో నడిచిన వాడు. మరి పేర్లు పెట్టుకున్న వాళ్ళు అయితే సైతాన్తో నడుస్తున్నారు. పేర్లు అయితే పెట్టుకుంటున్నాం కానీ సైతాన్ని వెంబడిస్తూ ఉంటున్నారు. వినండా, అటువంటి పేర్లు పెట్టుకొని దేవుని నామానికి అవమానం తావద్దు అంట. అటువంటి పేర్లు పెట్టుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి. చక్కటి పేరు. నాకు తెలిసి ఒక ఆయన హనోక్ అనే మాస్టరే ఆయన కల్లుడు కాదు, మాస్టరే ఆయన. ఆయన క్రిస్టియన్ పేరు మంచిగా చిన్నప్పుడు అంట మంచిగా చర్చిలో పెద్ద చర్చిలో పెట్టారంట. ఆ రోజంట 4 వేటలు పోసారంట. ఆయన ఇప్పటికి చెబుతాడు. కానీ ఎప్పుడు చూసినా తాగుడే అంటాడు. తాగటం ప్యాకెట్ అంటాం. 20వ తారీఖు రాగానే వచ్చే జీతం అంతా అయిపోద్ది. ఎవరెత్తారా డబ్బులు? ఎవరిని అడుగుతామా? ఎవరెత్తారా? వెతుక్కోవడమే. పేరేమో చెప్పండి, పేరు ఎట్లా ఉంది? హనోకు. దేవునితో నడిచినవాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు నడిచారంట దేవునితో? 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మరి మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? అసలు బతికితే 70 లేకపోతే 80. అవి కూడా లేవు ఈ మధ్య అది కూడా లేదు. మానవుని సగటు వయసు అంట 50 అని అంట. ప్రస్తుత కాలంలో మనం తినే తిండిని బట్టి బ్రతికితే 70 సగటు లెక్కేశారు. 50 సంవత్సరాలు మనిషి 50, కొంతమంది ఏమో 70 బతికితే కొంతమంది ఏమో 30కే చచ్చిపోతారు. అంటే దాన్ని యావరేజ్ కట్టారు. 70, 30 కూడుకుంటే 100, 100లో సగం 50. అంటే అట్లా మానవుని ఆయుష్ని యావరేజ్ కడితే 50 సంవత్సరాలే వచ్చిందంట. మరి 50 సంవత్సరాల్లో మనం రక్షణ పొందేసరికి 30, 35 లేదా 40, అంటే దగ్గర 15 సంవత్సరాలు కూడా సరిగ్గా నడవట్లే మనం.
దేవునితో నడవట్లా. ఇక్కడ చూస్తే హనోకు 300 ఏళ్ళు ఎట్లా నడిచాడు? ఎట్లా ఎట్లా చూద్దారండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:5. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:5 చదవండి. పేజీ నంబర్ 207. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాడు కనుక అతడు కనబడలేదు. ఎట్లా నడిచాడంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. విశ్వాసముతో చెప్పలేదా? చెప్పాలి. దేవుడితో నడిచింది మొదటగా ఎవరంటే హనోకు. హనోకు నడిచాడు. ఎట్లా నడిచాడంటే విశ్వాసంతో నడిచాడు. ఎట్లా నడిచాడంటే అక్కడ ఇంకో మాట ఉంది, దేవునికి ఇష్టుడై. దేవునికి ఇష్టుడై. ఈరోజు నేనైనా నువ్వైనా మనమైనా ఎవరికి ఇష్టంగా ఉండాలంటే చెప్పండి, ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి. మనుషులకు కాదు. మనుషులకు కాదు ఇష్టంగా ఉండాల్సిందే. లేకపోతే రాజులకు కాదు, అధికారులకు కాదు, లేకపోతే వ్యక్తులకు కాదు, కుటుంబాలకు కాదు, లేకపోతే ఇంకదేనికో కాదు. దేవునికి ఇష్టుడై ఉండి హనోకు చక్కటి సాక్ష్యం ఉంది. ఏముంది అక్కడ రాయబడింది చెప్పండి? దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాబట్టి దేవుడు అతన్ని కొనిపోబడను. హనోకు చచ్చిపోలా. బైబిల్లో ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా పుట్టిన వాళ్ళందరూ చనిపోయారు. ఎవరు చనిపోలేదంటే ఇద్దరు చనిపోలే. బైబిల్ ఎవరైనా ఇద్దరు చెప్పండి చెబుతారు. ఒకళ్ళు ఇప్పుడు చెప్పుకున్న హనోకు చనిపోలా. ఇంకొకళ్ళు ఎవరు? ఏలియా. ఇంకొకళ్ళు ఎవరంటే ఏలియా అదృష్టుడయ్యాడు. ఆ దుప్పటి కప్పుకొని పోయాడు. ఎంత పరలోకానికి పోయాడు. ఎలీషా ఏమనంటే ఆ దుప్పటి నా మీద కప్పయ్యా, ఆ దుప్పటి నా మీదకి వచ్చినట్టు 200 ఆశీర్వాదం వచ్చినట్టు. బైబిల్లో ఇద్దరు ఉన్నారు. చనిపోవాలి. అందరూ చనిపోయారు. ఈ లోకంలో అందరూ చనిపోయారు. ఇద్దరు చనిపోవాలి. ఒకళ్ళు ఎవరంటే దేవునికి ఇష్టడు కాబట్టి దేవుడు తోడుకొని పోయాడు. ఏలియా కూడా దేవునికి ఇష్టంగా జీవించాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగింది చెప్పండి? 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. వర్షం వల్ల ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత వర్షం కురువు అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. దేవుడికి ఇష్టంగా జీవించారు. దేవుడితో కొనిపోబడ్డారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, వాళ్ళిద్దరంట మళ్ళీ వస్తారంట. వాళ్ళిద్దరంట చివరి రోజుల్లో మళ్ళీ వస్తారంట. మళ్ళీ వచ్చి యుద్ధాలు చేస్తారంట. అందరంట వాళ్ళని చంపుతారంట. ఖచ్చితంగా వాళ్ళని చంపుతారంట. ఈ లోకంలో ఉన్న ప్రవక్తలు రాయబడింది, నెరవేరుతుంది, త్వరలో నెరవేరుతుంది. దాన్ని మనం అందరం కూడా చూస్తాం. అందరూ కూడా చూస్తారు. ఎక్కడ? టీవీల్లో, ఫోన్లలో చూస్తాం మనం వాటన్నిటిని. ఎక్కడుందన్నమాట చూడండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అంటే వాళ్ళ పేర్లలోనే కానీ ప్రకటన గ్రంథంలో ఎన్నో అధ్యాయం 11వ అధ్యాయం 10వ ప్రకటన 11:10. ఇటువంటి మాట్లాడని చెబితే ఎంపంటే గుర్తుపట్టుకొని వాక్యం రెఫరెన్స్ తో సహా చెప్పాలి. అంత తరవ ఉండాలి. బైబిల్ చదువుకోవాలి. 11:10. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. ఈ ఇద్దరు ప్రవక్తలంట. ఇద్దరు ఫస్ట్ వచ్చిన నుంచి చదవండి. ఇంటిపోయిన తర్వాత ఒకసారి చదువుకోండి. ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి వస్తారు. సైతాను మీద యుద్ధం చేస్తారు. భూమి మీద చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోతే వారి శవాలను చూస్తారంట. సమాధుల్లో కూడా పెట్టలేరంట. ఎవరంటే వాళ్ళు? మోషే. ఎవరంటే వాళ్ళు? హనోకు, ఏలియా. హనోకు దేవునికి ఇష్టంగా జీవించారు. ఈరోజు ప్రశ్న, మనం కూడా దేవుడితో నడవాలి. ఎట్లా నడవాలంటే విశ్వాసంతో నడవాలి. 300 సంవత్సరాలు నడవక్కల్లా. ఇంకో 10 సంవత్సరాలు బతుకుతావో, 20 బతుకుతావో, 30 బతుకుతావో. అసలు రేపేం జరిగిద్దో చెప్పండి. రేపేం జరిగిద్దో తెలియదు.
బ్రతికే జీవితం, రానున్న రోజులు, మనం నేర్చించే రోజులు దేవునికి ఇష్టముగా, దేవునితో విశ్వాసంగా నడిచే వాళ్ళగా దేవుడు మనల్ని సిద్ధపరచాలని సరి చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అందుకనే చక్కటి పాట రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆ పాట యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె నడిచెదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత. ఇప్పుడు దాకా చెప్పండి, ఎప్పుడు దాకా 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, పండగలప్పుడా, ఆదివారాలా, 20 రోజులా, 30 రోజులా, 40 రోజులా, లేకపోతే 100 రోజులా? కాదు. ఎప్పుడు దాకా? జీవిత కాలమంతా, జీవిత కాలమంతా. వాళ్ళకే పరలోకం, వాళ్ళకే పరలోకం, లేకపోతే అగ్ని, నరకం. ఈరోజు అనుకుంటున్నారు కదా కొంతమంది, మేము బాప్తిసం తీసుకుంటే చాలే, మేము బాప్తిసం తీసుకుంటే చాలే, ఇక మేము పరలోకానికి పోయినట్టే. ఈ మధ్య నేను ఒక గృహదర్శనానికి పోయాను, బ్యానర్జీ వాళ్ళ ఇంటికి, సాంబా బ్రదర్ వాళ్ళ ఇంటికి గృహదర్శనానికి పోతే వాళ్ళిద్దరూ నన్ను చేరాలని బ్యానర్జీ ఒక క్వశ్చన్ అడిగారు. మేము మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం, మరి మేము చచ్చిపోతే పరలోకానికి పోతామా అని అడిగారు. అంతేనా అడిగింది? మేము బాప్తిసం తీసుకోవాలి ఇప్పుడు, అయితే మారుమనసు పొందాం, ఒక తీర్మానం తీసుకున్నాం, మరి ఇప్పుడు మేము చచ్చిపోతే పరిస్థితి ఏంటి? చక్కగా అడిగారు. అంటే వాళ్ళ అడిగిన విధానానికి నాకు చాలా సంతోషం అయిపోయింది. నిజంగా ఎంత ధైర్యంగా అడిగారంటే చెప్పండి. చాలా మందికి డౌట్లు ఉంటాయి కానీ అడగరు, బయటికి లోపలే ఉంచుకుంటారు, సమాధానం తెలియదు. ఏదైనా డౌట్లు ఉంటే అడగాలి. నేను గృహదర్శనానికి పోయి ప్రార్థన చేస్తాను, అనుకోకుండా పోయా ఆ రోజు, అనుకోకుండా పోయా, అసలు నేను అనుకోని కూడా అనుకోవాలా. ఆ రోజే సాంబా బ్రదర్ వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళు చెప్పలా, నాకు అయినా కానీ పోయా, ప్రార్థన చేశా. వాళ్ళు అడిగారు, నేను ఇట్లా మారుమనసు పొందాం, రక్షణ పొందాం అనుకున్నాం, మరి ఇప్పుడు సరిపోతే మా పరిస్థితి ఏంటి? నేనన్నా నరకానికి పోతాను, అంతే కదా? చెప్పండి, అవునా కదా? బాప్తిసం తీసుకోకపోతే, రక్షణ పొందకపోతే నరకానికే. అడిగారు మళ్ళీ, అదేంటి మేము మారుమనసు పొందాంగా, మారుమనసు పొందాంగా, మరి నరకానికి ఎందుకు పోతాం? మళ్ళీ అడిగారు. ఈ మాట చెప్పినా కూడా మళ్ళీ డౌట్ వచ్చింది వాళ్ళకి. మళ్ళీ అడిగారు, ఏమన్నా ఇగో పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకున్న ముందు ఏం జరిగింది చెప్పండి అందరూ? ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ జరిగింది. ఏం జరిగిందంటే ఎంగేజ్మెంట్ జరిగినంత మాత్రాన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర పోయి ఉంటుందా? చెప్పాలని చెప్పాలి. ఎంగేజ్మెంట్ జరిగినంత మాత్రాన, నిశ్చితార్థం జరిగి ఓ పెద్ద ఫంక్షన్, ఫోటోలు, ఫ్లెక్సీలు అన్ని పెట్టుకున్నంత మాత్రాన పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు దగ్గర పంపిస్తారా? పడతారు పట్టుకోండి. తల్లిదండ్రులు కొన్నా, పక్కన బంధువులు కోరు పంపే. అసలు ఎంగేజ్మెంట్ అంటే మారుమనసు పొందడం, పెళ్లి అంటే బాప్తిసం తీసుకోవడం. ఆ పెళ్లి కుమారుడికి ఎప్పుడైతే నీకు పెళ్లి అయిందో అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తా. పెళ్లి అంటే బాప్తిసం చెప్పాను, అదే చెప్పాను. అయ్యా పరిస్థితి మారుమనసు పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాను, ఏంటంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, చెప్పాలని చెప్పాలి, బాప్తిసం తీసుకున్నాలే, నేను ఎప్పుడో తీసుకున్నాలే, నేను ఎందుకో తీసుకున్నాలే. కొంతమంది పెళ్లిళ్ళకి తీసుకుంటారు, కొంతమంది పేర్లు పెట్టేప్పుడు తీసుకుంటారు, కొంతమంది రకరకాల పరిస్థితుల్లో బాప్తిసం తీసుకోకపోతే కుదరదు అన్న పరిస్థితుల్లో బాప్తిసం తీసుకుంటారు. అట్లా తీసుకుంటే కుదరదు. ఒకవేళ అట్లా తీసుకున్నా పశ్చాత్తపడు, తెలుసుకో, మారుమనసు పొందు, రక్షణలో ఉండు, నిలబడు, చనిపోయేదాకా జీవిత కాలమంతా. ఇప్పుడు దాకా జీవిత కాలం అంతా బాప్తిసం తీసుకొని, ఇగో నేను పాపం చేస్తాంటే కుదరదు, ఇగో నేను బాప్తిసం తీసుకున్నా పాపం చేస్తున్నా, మళ్ళీ వచ్చి మందిరంలో ఏడుతున్నా, దుఃఖపడుతున్నా, ప్రభువా క్షమించని అడుగుతున్నా, కుదరదు. జాగ్రత్త.
గొర్రె పిల్ల పెళ్లి సమయం రానయ్యింది. కానీ బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, ఆయన కొరకు జీవించు. ఆయన కొరకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, చెప్పండి, నిశ్చితార్థం అయిన తర్వాత, పెళ్లి కొడుకుతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ పెళ్లి కూతురు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, చెప్పండి, పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? నాకొద్దు పో. ఈరోజు రక్షణ పొంది, మానవస్ పొంది, బాప్తిసం తీసుకున్న తర్వాత, నేను చెప్పేది లోక విషయం కాదు, లోక విషయం ఉదాహరణ చెబుతున్నావు, దాన్నే పట్టుకోవద్దు. ఆత్మీయంగా అర్థం చెబుతున్నా. నువ్వు రక్షణ పొందావంటే, బాప్తిసం తీసుకున్నావంటే దేవునితో సిద్ధపడ్డావు, పెళ్లి ఎందుకు సిద్ధపడ్డావు. నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం, పాపముతో, సైతానుతో, లోక క్రియలతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే ఆ పెళ్లి కొడుకు ఏమంటాడు? నువ్వు నా బతుకో, నీ కోసం ఒకటి ఉంది అక్కడ. ఏంటిది? అగ్నిగుండం, నాకు వెళ్ళి అక్కడికి. ఈరోజు జీవిత కాలం అంతా రక్షణ పొందావు, మానవస్ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఏ పాపము చేయకుండా దేవునికి ఇష్టముగా విశ్వాసముతో ఎవరిలాగా నడవాలి? హానోకులాగా నడవాలి. ఒక విషయానికే అయిపోయింది. చూద్దానండి, క్లుప్తంగా జాగ్రత్త మిగిలిన విషయాలు. ఆదికాండం 6:9 చదవండి. ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైనను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవాహు దేవునితో కూడా. ఒకటో దేవుడు చెప్పాలి, ఒకటోది. రెండోది ఎవరు? నోవాహు ఎట్లా నడిచాడు? నిందారహితుడిగా. అది మనకి ఇంపార్టెంట్. ఒకటోది విశ్వాసంతో నడిచాడు. నోవాహు నిందారహితుడిగా, నీతిమంతుడిగా. 7వ అధ్యాయం 1లో కూడా ఉంటది. నోవాహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎటువంటి టైం అది? ఎటువంటి చెడిపోయిన లోకం. 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే భూలోకమంతా చెడిపోయింది. జనులంతా తాగుతున్నారు, తింటున్నారు, పెళ్లికిస్తున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు వేస్తున్నారు, నరులు చెడుతనం భయంకరంగా ఉంది, భూమాంతటా వ్యాపించింది. అటువంటి సమయంలో నిందారహితుడిగా, ఎట్లా చెప్పండి, ఎట్లా? నిందారహితుడిగా, నీతిమంతుడిగా దేవునితో నడవాలి. ఒకటోది విశ్వాసంతో దేవునికి ఇష్టంగా ఉండి హానోకులాగా నడవాలి. రెండోది నిందారహితుడిగా, నీతిమంతుడిగా, నోవాహులాగా దేవునితో నడవాలి. మూడో చూద్దామండి, మూడో వ్యక్తిని చూద్దాం. ఆదికాండం ఒక్కొక్క దానికి పావుగంట టైం ఉంటుందిలే, కానీ నేను సమయాన్ని పాటిస్తా, సమయానికి ముగించుకున్నాను. ఆదికాండం 17:1 చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగా దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఒకటోది హానోకు విశ్వాసంతో నడిచాడు. రెండోది నోవాహు నీతిమంతుడిగా నడిచాడు. మూడోది అబ్రహాము నిందారహితుడిగా. అబ్రహాము ఎట్లా? నిందారహితుడిగా, ఏ మాత్రం కూడా నిందలు లేదంటే లేచాడు, పో అంటే పోయాడు, అక్కడ తేరాలంటే అక్కడ వేసాడు, అవి ఆ ఊర్లో లేదంటే ఈ ఊరికి వచ్చాడు, ఈ ఊర్లో లేదంటే ఆ ఊరికి పోయాడు. లోతేమో మంచి కోరుకుంటే అబ్రహామేమో నీ ఇష్టం వచ్చింది కోరుకో, మిగిలింది నేనుంటాను కోరుకున్నాడు. ఏ మాత్రం కూడా నిందలేదు, ఎవరు కూడా ఏడు చెప్పిలా. అబ్రహాము నిందారహితుడిగా నడిచాడు, దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 99 సంవత్సరాలు. ఈరోజు నువ్వైనా నేనైనా నిందారహితుడిగా, నీతిమంతుడిగా, విశ్వాసిగా, దేవునికి ఇష్టముగా నడవాలి, ఆయన మార్గాల్లో నడవాలి. 4వ వ్యక్తిని చూద్దారండి. 4వ వ్యక్తి 2 రాజులు 20వ అధ్యాయం, 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం, 327 పేజీ నంబర్ 327. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును. ఎవరనేది మాటలు? ఎవరైనా చెప్పండి. హిజ్కియా. ఎవరనేది మాటలు?
హిజ్కియా సత్యముతో ఎట్లా సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను. నిజంగా అక్కడ సందర్భం చూస్తే హిజ్కియా చచ్చిపోతున్నాడు. యెషయా ఇప్పుడు చచ్చిపోతున్నావు పో చెప్పు. వెంటనే హిజ్కియా ఏడ్చుకుంటూ దుఃఖపడుకుంటూ గోడ వైపు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో ఎట్లా గడిపా, సత్యముతో యథార్థంగా గడిపా కదా, అయ్యా నా ఆయుష్ని పొడిగించు. యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి ఆ గదిలోంచి బయటికి రాకముందే మరొక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. సత్యముతో ఈరోజు మనం అప్పుడప్పుడు దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నాం అంటే చెప్పండి, దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నాం అంటే అసత్యంతో ఉన్నాం మనం. ఉపవాస కూడికలు, బైబిల్ స్టడీలు, సంఘ ప్రార్థనలు, కొన్నిసార్లు ఆదివారాలు కూడా వదిలిపెడుతున్నాం అంటే కారణం ఏంటంటే అసత్యాన్ని వెంబడిస్తున్నాం. అందుకని హిజ్కియా అంటున్నాడు అయ్యా యథార్థ హృదయుడై సత్యముతో ఎక్కడంట నీ సన్నిధిని, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నీ సన్నిధి, దేవుని సన్నిధి అంటే చెప్పండి దేవుడు ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు గద్దించే స్థలం, దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఈరోజు మందిరాన్ని విడిచిపెడుతున్నాం, మందిరంలో కూడికలు విడిచిపెడుతున్నాం, సంఘ నియామక కూడికలు విడిచిపెడుతున్నాం. కారణం అసత్యాన్ని వెంబడిస్తున్నాం. వారు అసత్య మార్గాల్లో లేదు, అక్కడ ఏముంది చెప్పండి, వారు నీ మార్గములలో నడిచెదరు, ఏ పాపము చేయరు. నువ్వు దేవుని మందిరంలోకి రావట్లేదంటే పాపం చేస్తున్నట్టే. నువ్వేదో పాపం చేయక్కర్లా, ఏదో అబద్ధాలు దొంగతనాలు లేదా ఇంకేదో చేయక్కర్లా, మందిరంలోకి రాకపోతే చాలు. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏంటన్నమాట, ఆజ్ఞాతి క్రమమే. చెప్పండి, ఆజ్ఞాతి క్రమమే. మందిరంలోకి రావడంలో ఏమైతే బలపడతాం, దేవుడు సరిచేస్తాడు, దేవుడు గద్దిస్తాడు, దేవుని వాక్యాలు హెచ్చరిస్తాయి. నువ్వు అసత్యంలో ఉన్నావు కాబట్టి చెప్పండి, విత్తనాలు వేసినా కూడా ముళ్ళ కంచా అనిసేసింది. పైకి రాబ చెట్టు నువ్వు అంతేవాడు, నువ్వు పైకి వస్తాయంట. వాక్యాలు ఎన్ని వాక్యాలన్నా ఒక చెబుతా వింటాం, ఇంకో చెబుతా వదిలిపాడు, ఒక చెబుతా వింటాం, ఇంకో చెబుతా వదిలిపాడు. అసత్యముతో హిజ్కియా ఎట్లా నడిచాడంటే సత్యముతో నడిచాడు. 5వ వ్యక్తిని చూద్దామండి. కీర్తనలు 26:11. కీర్తనలు 26:11 చదవండి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. ఎవరనేది మాటలు? దావీదు గారు, దావీదు రాజు. చెప్పండి, ఒకళ్ళు ఫస్ట్ ఎవరు నడిచారు, ఒకటి చెప్పాలి. ఆయన ఎట్లా నడిచిండు? విశ్వాసంతో నడిచిండు, దేవునికి ఇష్టంగా నడిచిండు. రెండోది అబ్రహాము, నోవాహు ఎట్లా నీతిమంతుడిగా నిందారహితుడిగా నడిచింది. మూడోది అబ్రహాము ఎట్లా నిందారహితుడిగా నడిచింది. నాలుగోది హిజ్కియా ఎట్లా సత్యముతో. 5వది దావీదు ఎట్లా యథార్థముగా. ఎట్లా నడిచాడంటే యథార్థముగా. ఏమంటున్నాడు అక్కడ? అయ్యా తండ్రి ఒత్తుకుంటున్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే చదవడం వల్ల ఒకసారి, నేను యథార్థవంతున్నా నడుచుకుంటున్నాను, నన్ను విమోచించు, నన్ను కరుణించు. ఈరోజు మనం యథార్థత ఉండదు, యథార్థంగా నడవు. అయినా కానీ అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను విమోచించు, నా పక్షాన కార్యం ఉంది, నా పిల్లల పక్షాన కార్యం ఉంది, ఏడుస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి నడిచేటప్పుడు మాత్రం యథార్థత తప్పుతాం, యథార్థతలో ఉండవు. యథార్థంగా ఉండి అడుగు, దేవుడు కార్యాలు చేస్తాడు. యథార్థంగా ఉండి అడుగు, దేవుడు విమోచిస్తాడు. యథార్థంగా ఉండి అడుగు, దేవుడు కరుణిస్తాడు. దావీదు గారు అదే అడుగుతున్నారు. ఏమంటున్నారు? అయ్యా నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించు, నన్ను కరుణించు. 6వ వ్యక్తిని చూద్దారండి, ముగించుకున్నాక. లోకస్వార్త 1:6. లోకస్వార్త ఆయనతో ఎలా నడవాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. లోకస్వార్త
1:6 వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై. చెప్పండి, ఎవరెత్తురు వాళ్ళు? చెప్పాలి, ఎవరెత్తురు వాళ్ళు? ఎవరి? ఎలిజబెత్, జకరియా. భార్యాభర్తలు ఒక్కలే కాదు, గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు జకరియా, ఎలిజబెత్ ఎట్లా ఉన్నారంట? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయం చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిరపరాధులుగా, అపరాధాలు చేయకుండా నిరపరాధులుగా. యేసుక్రీస్తు నిరపరాధం చెప్పారు. ఎవరు? పిలాతు భార్య, శతాధిపతి, ఇస్కరియోతు యోధ, ఎంతో మంది. ఈయన నిరపరాధి, ఈయనకి ఏమాత్రం కూడా పాపం లేదు. సిలువలో దొంగ. 5 చెప్పారు, చెప్పుకున్నాం మనం. వచ్చారు ఇప్పుడు ఫ్రైడేలు. ఆయన నిరపరాధి, ఆయన ఏ పాపం చేయలే. మరి ఆయన్ని వెంబడించే వాళ్ళంగా నువ్వు నేను కూడా ఇప్పుడు దాకా అపరాధులే. పాట పాడతాం ఏమని? అపరాధిని యేసయ్యా. పాటలు పాడతాం. అపరాధులమయ్యా. అయిపోయింది, అపరాధ పని అయిపోయింది. ఒకప్పుడు అపరాధులే కాలంలో నేను మీరు అందరూ అపరాధులే. మరి ఇప్పుడు దేవుని వెంబడించి దేవుని మందిలోకి వచ్చిన తర్వాత మళ్ళా అపరాధులుగా ఉంటే అట్లా నిరపరాధిగా. ఎవరిలాగా? జకరియా, ఎలిజబెత్ లాగా. చివరిగా ఇంకొకటి చూసుకున్నాం. 1 కొరింథీ 11:1. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైనది ఈ మాటలు? చెప్పండి, ఎవరైనది? 7 చూసాము. 7 చూసాం. చెప్పాలి. 7 పేర్లు చెప్పండి అసలు స్పీడ్గా. హనోకు, నోహు, అబ్రహాము, హిజ్కియా, దావీదు, జకరియా, ఎలిజబెతులు. 7వదిగా పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? క్రీస్తు అడుగుజాడల్లో ఉంటున్నావా? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? పౌలు గారు అంటారు, చెప్పండి అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చెప్పండి, అనగలుగుతావా? ఈ మాటలు అనగలుగుతావా? నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు, లేకపోతే చచ్చిపోయినా పర్వాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొంది మానవసుకుంది బాప్తిస్మం తీసుకొని దేవునికి వ్యతిరేకంగా నడవటం కంటే సావడమే బెటర్. పాపంలో ఉండటం కంటే పేరుకి విశ్వాసమే, పేరుకి రక్షణ పొందావు, పేరుకి పాటలు పాడుతున్నావు, పేరుకి వాక్యాలు చెప్తున్నావు, పేరుకి బైబిల్ పట్టుకుని వస్తున్నావు మందిరానికి. కానీ చేసే పనులన్నీ పాపపు పనులైతే అటువంటిప్పుడు నువ్వు బ్రతకపోయినా పర్వాలా, చావడం మంచిది. నువ్వు బ్రతుకుండి దేవునికి అవమానకరంగా జీవించడం కంటే, బ్రతుకుండి రక్షణ పొంది విశ్వాసంగా ఉండి అన్నిల దగ్గర దేవుని పరువు తీయడం కంటే, పలానా రక్షణ పొందింది ఉపయోగం లేదు, పలానా ఆయన రక్షణ పొందాడు మందిరానికి పోతాడు ఉపయోగం లేదు, ఆయన చేసే అన్ని ఇంతే చేస్తాడు, ఆయన చేసే అన్ని ఇటువంటి పనులే. నీ పక్కమటి వాళ్ళు లేకపోతే నీ బజార్ వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, నీ గురించి? జాగ్రత్త. మనం 2 కళ్ళు పెట్టే చూస్తున్నాం. కానీ మనల్ని 100 కళ్ళు చూస్తున్నాయి. గుర్తుపెట్టుకో, మనం 2 కళ్ళు పెట్టే చూస్తున్నాం, మనల్ని 100 కళ్ళు చూస్తున్నాయి. ఈయన ప్రార్థనకు పోతుందా? ఈయన వాక్యం చెబుతుందా? ఈయన పాటలు పాడుతుందా? ఇలా బ్రతుకుని నేను చూడనా? వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారో అక్కడ నేను పట్టుకున్నా? 100 కళ్ళు చూస్తున్నాయి. అటువంటిప్పుడే అందుకనే పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నిజంగా
క్రీస్తు అడుగుజాడల్లో లోకంలోనే పెరిగాడు. క్రీస్తు లోకంలోనే నడిచాడు. కానీ పాపం ఏమాత్రం కూడా అంటలా. పాపం ఏమాత్రం కూడా అంటలా. పౌలు గారు అదే అంటున్నారు. ఎందుకని పౌలు గారు ఏమన్నారు? చదవండి ఒకసారి అన్నమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె నడచెదా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. పౌలు లాగా నడవాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయన బల దగ్గర, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేవేసినప్పుడు జాగ్రత్త. 7 వ్యక్తులు చూశాం. ఈ 7 రకాలుగా నడిచే బిడ్డలుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం. చిన్నపిల్లలు కూడా అటు ఇటు తిరగద్దు. చిన్నపిల్లలు కూడా అటు ఇటు చూడదు.